ఈరోజు ఆకలి ఈ బిస్కెట్ తీసుకొని తిను తిను తిను. వావ్ 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 వావ్. అమ్మయ్య తెచ్చావా ఇప్పటికైనా? రోజు రోజు బాగా లేట్ చేస్తున్నావు రయ్య బాబు. బాగా కాలిపోతుంది, మంటెక్కిపోతుంది నీ మీద రోజు రోజుకి. నీ మీద అలిగి పారిపోవాలనిపిస్తుందిరా, కానీ ఏం చేస్తావు? ఆకలి మంట తిని సావాల్సిందేగా. అరే దుండ్రు, ప్రతిరోజు నా లంచ్ బాక్స్లోనే బ్రెడ్ పెడితే మా మమ్మీ కలిసి దంచుతారు నన్ను కూడా దంచుతారా దుండ్రు. వామ్మో, ఈరోజు ఆకలి తట్టుకోలేకపోతున్నాను. ఏదేమైనా సరే ఈరోజు తిని తీరాల్సిందే. తొందరగా ఏదో ఒకటి కడుపులో వేసుకోకపోతే బుర్ర వేడెక్కిపోద్ది. నానా వేదాంతు, ఏంటి కుక్క పిల్ల ఏంటి, నువ్వేంటి, ఏం చేస్తున్నారు ఇక్కడ? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమో మమ్మీ, పప్పి ఏం చేస్తుందో నాకు అర్థం కాదు. ఈ పప్పి చాలా మంచి మమ్మీ. వామ్మో, ఓ నాయనో, నన్ను ఏదో చేసేలాగున్నారే వీడు. వేదాంత్ వాళ్ళ ఇంట్లో తింటే ఏదో ఇలాగే అయిపోయాను, ఇప్పుడు విష్ణు వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే అయిపోతుంది ఏంట్రా బాబు. పిల్లల లంచ్ బాక్స్లే కాక మళ్ళీ ఇంట్లోకి దూరి బ్రెడ్ ముక్కలన్నీ ఖాళీ చేసి పెడతారు. వామ్మో, వీళ్ళంతా కలిసి ఏదో ప్లాన్ వేసి నన్ను ఏదో చేసేయాలని చూసారు ఈరోజు. ఎలాగైనా తప్పించుకోవాల్సిందేరా బాబు. నీకు బుద్ధి చెప్పాలని ఇలా చేశాను. అన్న స్కూల్కి బాక్స్ పట్టుకెళ్ళి మంచిగా కడుపు నిండా తినమంటే కుక్క పిల్ల పెడతావా ప్రతిరోజు? నువ్వు కుక్క పిల్ల, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? ఒరే దుండ్రు, ప్రతిరోజు మా ఇంటికి రాకరా, నేనే నీ దగ్గరికి వచ్చి బ్రెడ్ మీకు ఇస్తారా దుండ్రు? నాది మా దుండ్రుది వీడియో నచ్చితే లైక్ చేసుకొని ఫ్రెండ్స్. అదేరా దుండ్రు, ఈరోజు ఎవరికి చెప్పకుండా నీకే పెడుతున్నా. తినరా, మంచిగా తిను, కడుపు నిండా తిను, అలా చేయకు. హ్యాపీనా? అమ్మయ్య చాలరా బాబు, రోజుకి ఒక ముక్క బ్రెడ్ అయినా దొరుకుతుంది. ఇంత మంచి మనసున్న మా వేదాంత్ గారికి ఒక లైక్ కొట్టుకోండి.